నమస్తే అండి. ఇది సిద్ధాపురం యూనిట్ ఎస్ఎన్ తాండా ఆత్మకూరు మండలం. ఈ తీగజాతి కిచెన్ గార్డెన్ వేసుకోవడం జరిగింది. రైతు పేరు మహేంద్ర నాయక్. మొత్తం ఇక్కడ ఈ విధంగా పందిరి మాదిరి తయారు చేసి పందిరి మొత్తంలో తీగజాతి బీర, సొర్ర, కాకర ఈ విధంగా వేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కింద బంతి చెట్లు ఉన్నాయి. తర్వాత బెండకాయ చెట్లు, వంకాయ చెట్లు మధ్యలో వేయడం జరిగింది. అవి నీడ ఎక్కువ ఉండడం వల్ల సరిగా రాలేదు. ఈ విధంగా మొత్తం తీగజాతి మొక్కలు వేసుకోవడం జరిగింది. ఇలా మిద్దె పైకి పారించడం జరిగింది. కింద అలవ మాదిరి కట్టేసి కంచె మాదిరి దాని నుంచి ఇక్కడ ఈ విధంగా కట్టేసి పారించడం జరిగింది. ఇలా ఈ విధంగా రైతు లోపల ఈ విధంగా గులాబీ చెట్లు, మళ్ళీ కనకాంబరం చెట్లు, అరటి, మల్లె, టెంకాయ, చామంతి, తర్వాత వంకాయ చెట్లు ఈ విధంగా పెంచుకోవడం జరుగుతుంది. తోటకూర, ఆకుకూరలు కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఇలా మరియు నిమ్మ చెట్లు ఈ విధంగా వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చెట్టుకి అరటికాయలు కూడా కాయడం జరిగింది. అది కోత కూడా రావటం జరిగింది. ఇవేనండి అరటి పండ్లు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఇక్కడ మన పూర్తి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అరటి పండ్లు అని చెప్పొచ్చు. 100% ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన అరటిపండు. అదేవిధంగా ఇక్కడ నిమ్మ, ఉసిరి ఈ విధమైన చెట్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.